అలాగే ఒక ఇంటర్వ్యూలో మీకు బాగా నచ్చిన దర్శకులు, మిమ్మల్ని బాగా పైకి తీసుకొచ్చిన దర్శకులు అన్న జాబితాలో కూడా మీ పేరు లేకపోవడం స్పష్టంగా కొంచెం కొంతమంది గమనించారు. చాలామంది గమనించారు. నేను కూడా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. అంటే 23 సినిమాలు సామాన్యమైన విషయం కాదు. అన్నీ సూపర్ డూపర్ హిట్లు. కనీసం ఒక్క మాట కూడా నా గురించి చెప్పకపోవడం అనేది చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను నేను. తను ఏమైనా అనుకునేవ్వండి, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సో అక్కడ కూడా పార్టీలు మారారంటారు అయితే? మారిండు. సినిమా వర్కౌట్ కానప్పుడు ఎలా స్వీకరించారు ఆ రోజులన్నీ తలుచుకుంటే కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే నాకు అభిలాష ముందు ఒక 2 ఫెయిల్యూర్స్ వచ్చినాయండి. నన్ను డైరెక్టర్గా పెట్టుకుని ఒక ప్రొడ్యూసరు అనౌన్స్మెంట్ చేసి నాకు తెలియకోకుండా, నాకు చెప్పుకోకుండా వేరే డైరెక్టర్తో మళ్ళీ అనౌన్స్ చేసాడు. ఆ రోజు నిజంగా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి నాకు. అభిలాష రిలీజ్కి ముందు నేను ఇక్కడ ఏదో వేరే షూటింగ్లో ఉన్నాను. అక్కడ ప్రివ్యూ వేశారు మెడ్రాస్లో. వేసినప్పుడు నా మిసెస్ ఫోన్ చేసింది, రండి ఈ సినిమా కూడా బాగాలేదంటున్నారండి ఇక్కడ అని. నేను వీరేంద్రనాథ్ లిటరల్గానండి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ఏడ్చుకున్నాం అసలు కన్నీళ్ళు. అంత బాధ వేసిందండి అసలు. ఈ సినిమా కూడా పోతే ఏంటి మన పరిస్థితి అని. భగవంతుడితో ఇలా సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది అనుకోండి. సార్ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్ మొత్తం మీద? అంటే కొంతమందికి కష్టపడి పనిచేస్తే ఫలితం దక్కుతుందని ఒక ఫిలాసఫీ ఉంటుంది, అదృష్టం ఉంటే ఏదైనా వస్తుందంటారు, ప్రాప్తం ఉన్నదే వస్తుంది, రకరకాల మోటోలు పెట్టుకుంటారు జీవితాల్లో. మీ ఫిలాసఫీ, మిమ్మల్ని నడిపిస్తున్న ఫిలాసఫీ ఏమిటి? నేను కష్టపడి పనిచేయాలండి, ఎవరిని నొప్పించకూడదు. నన్ను ఎవరిని నొప్పిస్తే మాత్రం ఇక జీవితాంతం వాళ్ళతో ఇక నేను వాళ్ళ మొహం కూడా చూడను. సో ఈ లెక్కన మీకు చిరంజీవికి మనస్పర్ధలు లేవన్నారు. మీరు ఆయన ఇంటర్వ్యూలో మిమ్మల్ని చెప్పలేదని బాధపడ్డానని అన్నారు. అదేముందండి, అదేమన్నా మర్చిపోయి ఉండొచ్చు, ఒకవేళ చెప్పకూడదు అనుకుని ఉండొచ్చు, రకరకాలు. ఆయన అభిప్రాయం నిజంగా నేను బాధపడ్డాను. ఆ విషయంలో మాత్రం 100% బాధపడ్డాను. ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్ళేలోపు సార్ చాలా పెద్ద పెద్ద హీరోలు తయారు చేశారు. మీ అబ్బాయి వైభవ్ని ఆ స్థాయిలో హీరోని ఎందుకు తయారు చేయలేకపోయారు? ఆయన్ని మీరు ప్రోత్సహించడానికి ముందు ఏం సినిమా చేయబోతున్నారు ఆయనతో కలిసి మీరు? అంటే ఇప్పుడే జస్ట్ ఎంట్రీ కదమ్మా, ఇంకా చాలా టైం ఉంది వాడికి.